అంబోజిపేట మ్యారేజ్ బ్యాన్‌లో అసలు వినరిజంతోనే అందరిని భయపట్టించారు. అసలు 'గోట్‌లో' కూడా అలానే ఉండబోతుందా? అవును. అంబాజీపేట లాంటి ఒక రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న ఒక వెరీ క్రూయల్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఆహ్, అంబాజీపేటలో వెంకట్ బాబు అనే క్యారెక్టర్ ఎంత ఎంజాయ్ చేసి చేశానో ఇది కూడా అంతే ఎంజాయ్ చేశాను. చాలా బాగా వచ్చింది. నా నా క్యారెక్టర్ నేను డబ్బింగ్ చేస్తున్నప్పుడు చూశాను. ఐ వాస్ వెరీ హ్యాపీ విత్ వాట్ హస్ కమ్ ఔట్. అంటే ఇప్పుడు అంబోజిపేట మ్యారేజ్ బ్యాన్ తర్వాత ఇంత గ్యాప్ ఎందుకొచ్చింది? లేదు, అంపజ్జిపేట మ్యారేజ్ బ్యాండ్ తర్వాత నేను చాలా మూవీస్ చేశాను యాక్చువల్లీ. నరుడు బతుకు నటన అని ఒక మూవీ చేశాను. చాలామందికి తెలియదు నేను చిన్న చిన్న మూవీసే చేస్తున్నాను. నేను ఐ హెవ్ నాట్ డన్ అ బిగ్ మూవీ. దానివల్ల మేబీ పీపుల్ డోంట్ నో. నేను ప్రసన్నవదనం అనే మూవీలో కూడా చేశాను. మాస్ జాతర మొన్న రిలీజ్ అయిన మాస్ జాతరలో చేశాను. పాంచ్ మినార్లో చేశాను. సో ఐవ్ డన్ క్వైట్ నెంబర్ ఆఫ్ మూవీస్. అంటే 'గోట్' మూవీకి ముందు కాంట్రవర్సీ నడుస్తుంది. అసలు కాంట్రవర్సీ గురించి తెలవక ఫ్యాన్స్ గానీ, ప్రెస్ వాళ్ళు గానీ కొద్దిగా అయోమయంలో ఉన్నారు. అసలు ఏంది అసలు? నాకు ఈ కాంట్రవర్సీ ఉందనేది ఇప్పుడు ఈరోజు స్టేజ్లోనే తెలిసింది యాక్చువల్లీ. నాకు షూట్ జరుగుతున్నప్పుడు నాకు క్యారెక్టర్ కోసం కాల్ చేశారు. నేను వెళ్ళాను. అప్పుడు ఆ షూట్ స్టార్ట్ అయినప్పుడు ఈ సినిమాలో ఏదో ఇష్యూ ఉంది అని అర్థమైంది. బట్ నాకు నా క్యారెక్టర్ నచ్చింది, స్టోరీ నచ్చింది, మనం చేసుకుని వెళ్ళిపోదాం అని నేను చేశాను. ఈ కాంట్రవర్సీ యాక్చువల్ ఇష్యూ ఏంటనేది నాకు ఈరోజు స్టేజ్ మీదే తెలిసింది. నేను కూడా షాక్ యాక్చువల్లీ. మీకంటూ డ్రీమ్ రోల్ ఏదుందని? డ్రీమ్ రోల్ అనేది ఒకప్పుడు పోలీస్ క్యారెక్టర్ చేయాలని ఉండింది. బట్ అది ఆల్రెడీ చేసేసాను. ఇప్పుడు చేశాను, ప్రసన్నవదనంలో చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 4-5 క్యారెక్టర్స్ పోలీసే చేశాను. ప్రస్తుతానికైతే నాకు వీరప్పన్ బయోపిక్ ఎప్పుడైనా ఇంకొకసారి ఎవరైనా చేస్తే ఆ క్యారెక్టర్ చేయాలని ఉంది. ఇండస్ట్రీలో ఎవరిని ఇన్స్పైర్ తీసుకొని వచ్చారు ఇండస్ట్రీకి? కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ గారిని ఎప్పుడైనా కలిసారా? లేదు, కలవలేదు. కలవాలని ఉంది. నేను చిన్నప్పటి నుంచే వెరీ బిగ్, మా నాన్న కూడా బిగ్ కమల్ హాసన్ ఫ్యాన్. సో ఆయన చూసే యాక్టింగ్ చేయాలా అనేది కూడా ఆయన చూస్తుంటే నాకు అరే ఏదైనా చేద్దాం, మనం కూడా ఇలా చేద్దామని అనిపిస్తుంది. సో కమల్ హాసన్ గారు, నాజర్ సార్ ఇన్స్పిరేషన్. సో చాలామంది ఉన్నారు. అంటే 'బాహుబలి' రిలీజ్ అయింది కదా, అందులో నాజర్‌ని చూసి ఎంజాయ్ చేశారా? యా 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 నజర్ గారు, నేను ఫస్ట్ నుంచే నజర్ గారు నాకు చాలా ఇష్టం. ఆయన స్టార్టింగ్ స్టేజెస్ నుంచి నేను ఫాలో అవుతున్నాను, ఇంక్లూడింగ్ బాహుబలి. నెక్స్ట్ ఏమేమి మూవీ చేస్తున్నారు? ఇప్పుడు కథకళి అని ఒక మూవీ చేస్తున్నాను. బ్రహ్మాజీ గారు అండ్ యశ్వంత్ అని కమిటీ రోల్లో చేసిన అతను హీరోగా చేస్తున్నారు. దాంట్లో విలన్ రోల్ చేస్తున్నాను. అండ్ గరుడి లక్ష్మి అని పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఒక గరుడి లక్ష్మి గారి బయోపిక్ అదొకటి చేస్తున్నాను. నవదీప్ గారు, విశ్వదేవ్ గారితో వాచ్మెన్ అని ఒక మూవీ చేస్తున్నాను. సో 3 మూవీస్ జరుగుతున్నాయి.